సాఫ్ట్వేర్ జాబ్ కొనుక్కోవాలి, ఇక డైరెక్ట్గా రావు, అన్నీ బ్యాక్ డోర్లే అని చెప్పేసి చాలామంది నమ్ముతూ ఉన్నారు. మరి సాఫ్ట్వేర్ జాబ్ నిజంగానే కొనుక్కుంటారా మీరు? ఎందుకంటే ఆ బ్యాక్ డోర్ సిస్టమ్ అనేది 2011, 12 ఆ టైంలోనే ఎగ్జాస్టింగ్కి వచ్చేసింది అదో ఎక్కువ శాతం. ఇక ఈ లాక్డౌన్ టైంలో వచ్చేసరికి విపరీతంగా పెరిగిపోయింది. ఆ తర్వాత సెటిల్ అయిపోయారు. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఏం జరిగిందంటే, ఆ లాక్డౌన్ టైంలో ఎవరైతే ఈ బ్యాక్ డోర్ ద్వారా ఇప్పించారో వాళ్ళందరికీ బేరాలు లేక డబ్బులు దొరికిన వాళ్ళతో అడ్జస్ట్ అయిపోయి కంపెనీలు బ్యాక్ డోర్ ఇప్పించి జంప్ అయిపోతున్నారు. సో అయితే కంపెనీలు మరి వాళ్ళ ప్రాజెక్ట్ లేకపోతే తీసుకోరు కదా. సో తీసుకున్నప్పుడు ఏమవుతుంది, అక్కడ అందుట్లో ఒకరిని పట్టుకుంటున్నారు, ఎవడో ఒకడిని, ఈడు కుమ్మక్కైపోయి ఆఫర్ లెటరు, అపాయింట్మెంట్ ఆర్డర్ అని చెప్పేసి ఇచ్చేసేసి ఏం చేస్తున్నారు, వీడు పోయేటట్టు జాయిన్ అయ్యి ఒక 10 రోజులు 20 రోజులు చేర్పించుకొని నీ దగ్గర వర్త్ లేదు ఇది అని చెప్పేసి ఫ్రెషర్గా అయితే అలా పంపిస్తున్నారు. ఎక్స్పీరియన్స్ అయితే నువ్వు ఫేక్ పెట్టావు అది ఇది అని చెప్పేసి వాడిని అలా కొట్టేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, మీరు డబ్బులు కడతారా జాబ్ కోసం?